హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పాలు పోసి పొట్లకాయ కూర వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. పొట్లకాయ కూర చాలామంది ఇష్టంగా తినరు. ఒక్కసారి కనుక మీరు ఇలా ట్రై చేసి పెట్టండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొట్లకాయతో ఈరోజు మనం పొట్లకాయ పాలకూర అయితే చేసేద్దాం. ముందుగా గిన్నెలోకి కొద్దిగా కళ్ళుప్పు తీసుకుని, ఇదైతే చపాతీ పిండి కలిపానులేండి గిన్నె, ఇంకా అదే గిన్నెలో వేసేసాను నేను. కళ్ళుప్పు వేసుకుని పొట్లకాయ ముక్కలన్నీ వేసుకుని అలా బాగా కలిపేసుకోవాలి. అలా బాగా కలుపుకుంటే ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా తీసేస్తే మనకి ఎప్పుడైనా కర్రీ కొంచెం తొందరగా అవుతుందండి. ఆ వాటర్ని ఏగేసరికి మనకి చాలా టైం పడుతుంది కదా, ఫ్రై తొందరగా అయిపోవాలంటే ఏదైనా కానీ ఇలా వాటర్లో తీసేస్తే, ఉప్పులో వేసి వాటర్ తీసేస్తే చాలా తొందరగా అయిపోతుంది. కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ పొట్లకాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత కారం వేసుకుని, కారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాసు పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని అలా వేసేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.